హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చాలా స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి షాహీ పన్నీర్ కర్రీ. మనం రెస్టారెంట్స్లలో తింటూ ఉంటాం కదా, దాని సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లో ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. దాని కాంబినేషన్లో లచ్చా పరాటా చేస్తున్నాను, అది కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఇది నా 50th ఎపిసోడ్ అండి. మీరు ఇంతగా నన్ను ఎంకరేజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. చూడండి. షాహీ పన్నీర్ కర్రీకి కావలసిన పదార్థాలు: 250 గ్రామ్స్ పన్నీరు, టమాటాలు 4 ఎర్రవి అండి, చాలా ఎర్రగా ఉండాలి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ మొగ్గ, చిన్న అల్లం, 5 ఎల్లిపాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, సాజీరా, 3 ఇలాచీలు, బిర్యానీ పువ్వు, 1 పెద్ద ఉల్లిపాయ, 10 కాజు పీసెస్. పదండి చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనిలో మసాలా దినుసులు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ అన్నీ వేయించుకోవాలి, షాలో ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కాదండి. చూడండి, అన్ని మసాలా దినుసులు వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకి. ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు మీరు, అంత బాగుంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది మనకి. చాలా సింపుల్ అండి. దీనికి మనం రెస్టారెంట్కి వెళ్ళి చాలా ఖర్చు పెట్టేస్తుంటాము. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి కాజు, ఆనియన్స్. ఇప్పుడు టమాటో వేసుకుందాము. ఇవన్నీ లైట్గా షాలో ఫ్రై చేసి ఒక 1/2 గ్లాసు వాటర్ పోసాను. ఇవి కొంచెం మెత్తగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాము. ఉడికిపోయాయి చూసారా? 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికాయి. ఇవి చల్లార పెట్టుకొని మనం మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీనిలో మసాలా దినుసులు తీసేస్తున్నాను నేను, ఎందుకంటే వాటి ఫ్లేవర్ వాటికి పట్టేసింది. సో నేను తీసేస్తున్నాను. మీకు స్పైసీ కావాలంటే మాత్రం ఉంచుకోవచ్చు, నేను మాత్రం తీస్తున్నానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, ఒక్కసారి ఇలా ఫిల్టర్ చేసుకుందాం. దేనికోసం అనంటే కొంచెం స్మూత్ బ్యాటర్ రావడానికి. ఏదైనా మనకు గ్రైండ్ కాకుండా కూడా ఉండిపోతుంది, చిన్న చిన్న పల్ప్ ఉంటుంది కదా. సో దానికోసం నేను మళ్ళీ స్మూత్గా చేసుకోవడానికి ఫిల్టర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు. ఫైన్ టెక్స్చర్ వచ్చింది చూసారా? షైనీగా స్మూత్గా ఇలా రావాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. బటర్ తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మీరు బటర్ ఎలా చేయాలో చూడాలంటే నా పై లింక్లో చూడండి. 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం వేస్తున్నాను. కొంచెం పసుపు. కాశ్మీరీ కారం వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుందండి. మనకు కారం తక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది. సో నేను అది యూస్ చేస్తున్నాను. దానిలో కొంచెం సాల్ట్ కలిపిందేనండి, కానీ కొంచెం సాల్ట్ పడుతుంది. ఇది బాగా ఆయిల్లో రోస్ట్ అయింది కదా. ఇప్పుడు మనం పన్నీరు కట్ చేసుకొని ఇందులో వేయించుకుందాము. ఈ విధంగా ఒక 1 మినిట్ వేయించుకుందాము ఇందులో. ఇప్పుడు చూడండి, బాగా మంచిగా పట్టేసింది కారం వాటికి. ఇప్పుడు మనం ప్యూరీ పోసుకుందామండి ఇందులో. చూసారా ఎంత స్మూత్గా వచ్చేసిందో? షాహీ పన్నీర్ కర్రీ అంటే స్మూత్గా ఉంటుంది, చాలా రిచ్గా కనిపిస్తుందండి. నేను ఫుడ్ కలర్ వేయకున్నా కూడా మంచి కలర్ వచ్చింది చూసారా? అది కేవలం కాశ్మీరీ కారం వల్లనేనండి. నేను కొద్దిగా వాటర్ వేశాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ మలై వేశానండి, దాంతో మంచి టేస్ట్ వస్తుంది. ఇది కుక్ అవ్వాలి, ఒక 2 మినిట్స్. కుక్ అయిపోయింది చూసారా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా మనకి షాహీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్.
ఇప్పుడు మనము లచ్చా పరాటా చేసుకుందాము. దానికి కావాల్సింది 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ రవ్వ, చిటికెడు సాల్ట్. ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి తగినన్ని వాటర్ పోసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చాలా బాగుంటుందండి లచ్చా పరాటా. లేయర్స్గా బాగుంటుంది. కొంచెం మనకు చేయడం ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారా, చపాతీ పిండిలాగా వచ్చేసింది. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మన పిండి ముద్ద మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనము చపాతీలాగా పల్చగా చేసేసుకోవాలండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి. నేను కొంచెం పొడి పిండి చల్లుతూ పల్చగా లాటిచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము బటర్ రాస్తున్నాను నేను. మీరు వీలైతే బటర్ రాసుకోవచ్చు, ఆయిల్ లేదా గీ మీది, అది మీ ఆప్షన్ అండి. రాసుకొని ఇలా సన్నని రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి. దాన్ని నేను నైఫ్తో జాగ్రత్తగా దగ్గరికి అనుకుంటున్నాను. ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని మనము చపాతీలాగా లాటించుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలండి. లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని చపాతీలాగా లాటించుకోవాలి. ఇది కొంచెం మందంగానే ఉంటుందండి. రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనము పేనం మీద కాల్చుకుందాము. నేను పేనం ఆల్రెడీ పెట్టేసుకున్నాను, కొంచెం హీట్ చేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు నేను బటర్ రాస్తున్నానండి. బటర్ రాస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో నేను బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ ఎలా చేయాలో నా రెసిపీస్లో ఉందండి, చూడండి మీరు. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. అదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకున్నామంటే మనకి లేయర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా రావాలి. అప్పుడు మనకి టేస్ట్, దాని అసలు టేస్ట్ వస్తుందండి. రెడీ అండి. ఇప్పుడు మనము ముందుగా చేసుకున్న షాహీ పన్నీర్ కర్రీ ఉంది కదా, దాంతో సర్వ్ చేసుకోవడమే. రెడీ అండి.